డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బిఎన్ఎస్ సెక్షన్ 85, 86 గురించి తెలుసుకుందాం. బిఎన్ఎస్ సెక్షన్ 85, 86లో ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ పట్ల ఆమె భర్త లేదా అతని బంధువులు క్రూరత్వానికి పాల్పడినప్పుడు దాన్ని నేరంగా పరిగణిస్తుంది మరియు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది. ఈ సెక్షన్ మునుపటి ఐపీసీ సెక్షన్ 498A సమానంగా ఉంటుంది మరియు గృహహింసను ఎదుర్కోవడానికి ఉద్దేశించబడింది. చూడండి ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఇంతకుముందు ఐపీసీ సెక్షన్ 1860 ఉండేది. ఐపీసీ కోడ్ అనేది అమల్లో ఉండేది. అయితే ఎప్పుడైతే 2023లో బిఎన్ఎస్గా భారతీయ న్యాయ సంహితగా పేరు మార్చారో అప్పుడు ఈ 85, 86 సెక్షన్లని 498A బదులుగా ఉంచడం జరిగింది. ఈ 498A అయినా కానీ లేదా 85, 86 కానీ ఏం తెలియజేస్తుందంటే, సమాజంలో ఎవరైనా ఒక స్త్రీ, ఒక మహిళ వివాహిత పెళ్ళైన తర్వాత తన భర్త ద్వారా కానీ తన భర్త యొక్క బంధువుల ద్వారా కానీ తను క్రూరత్వానికి లోనైనప్పుడు, అంటే తనని హింసించినప్పుడు, తనని బాధ పెట్టినప్పుడు, ఆత్మహత్యకు ప్రేరేపించినప్పుడు లేదా ఇంకా అనేకమైన ఆర్థిక సంబంధమైన విషయాలలో బలవంతం చేసినప్పుడు, అలాంటి విషయాలలో మరి ఈ యొక్క బిఎన్ఎస్ సెక్షన్ 85, 86 అనేది ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే, బిఎన్ఎస్ సెక్షన్ 85, 86 రెండు కూడా ఏం చెప్తున్నాయంటే, ఆ నేరము ఏం తెలియజేస్తుందంటే, భర్త లేదా అతని బంధువుల చేత స్త్రీ పట్ల క్రూరత్వం చూపడం నేరం. ఒకవేళ అది గనక రుజువైతే వారికి శిక్ష పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ శిక్ష ఏంటంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ 85, 86లో చట్టపరమైన విధానం ఉంది. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయవచ్చు. ఎవరైతే బాధితురాలు ఉంటుందో తను ఎవరి ద్వారా ప్రేరేపించబడి ఆత్మహత్యకు పాల్పడడం కానీ లేదా తను హింసించారని చెప్పేసి మరి తను పోలీస్ స్టేషన్లో పోయి ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. ఎఫ్ఐఆర్ అంటే మరి మీకు తెలుసు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాసిన తర్వాతనే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారో ఇన్వెస్టిగేషన్లో అతను నేరస్తుడని ధృవీకరించబడినప్పుడు ఛార్జ్ షీట్ వేసి అతన్ని మరి కోర్టులో నిలబెట్టడం జరుగుతుంది. సో ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే, పోలీస్ స్టేషన్ పోకుండా కూడా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కూడా ఎఫ్ఐఆర్ని నమోదు చేయవచ్చు. కాబట్టి ఈ సెక్షన్ స్త్రీల యొక్క గౌరవాన్ని కాపాడటానికి ఎంతో ఉన్నతమైనటువంటి సెక్షన్. ఈ సెక్షన్ అనేది అడ్డదారిలో కాకుండా సక్రమమైన మార్గంలో ఉపయోగించుకుంటే ఈ సెక్షన్ అనేది చాలా బలమైనటువంటి సెక్షన్ అన్నమాట. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మరి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సెక్షన్ విషయంలో మరి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని బిఎన్ఎస్ సెక్షన్ 85, 86 ఎందుకు ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది? గృహహింస, ముఖ్యంగా వివాహ సంబంధాలలో మహిళలపై జరిగే క్రూరత్వాన్ని పరిష్కరించడానికి బిఎన్ఎస్లో ఈ సెక్షన్ను ప్రవేశపెట్టారు. గృహహింస అంటే గృహంలో ఒక స్త్రీని పెళ్ళైన తర్వాత అత్తవారింటికి పంపించినప్పుడు అతని యొక్క భర్తకు సంబంధించిన బంధువులు, రక్త సంబంధులు కావచ్చు, తన చుట్టూ ఉండే బంధువులు కావచ్చు, తన వెంట వచ్చిన భార్యని హింసించకుండా చూసుకోవాలి. అలా కాకుండా తనని
వరకట్నం తెమ్మని, అదనపు కట్నం తెమ్మని, లేదా ఆస్తి పంపకాలలో మనకు వాటా రావాలని, లేదా ఇంకా అనేకమైనటువంటి కోరికల ద్వారా మరి ఆ యొక్క స్త్రీని హింసించినట్లయితే మరి దానిని పరిష్కరించడానికే ఈ సెక్షన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బిఎన్ఎస్ సెక్షన్ 85, 86 మరి దేనికి ఉపయోగపడుతుంది అనేది మనం చూసాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మీరేం చేయాలి? బిఎన్ఎస్ సెక్షన్ 85, 86లో బాధింపబడిన వారు మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఇలాంటి క్రూరత్వాన్ని ఎదుర్కొన్నట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ను సంప్రదించి లేదా న్యాయ సలహా కోసం అడ్వకేట్ను సంప్రదించవచ్చు. మీ హక్కులను తెలుసుకొని క్రూరత్వానికి వ్యతిరేకంగా నిలబడాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ బిఎన్ఎస్ సెక్షన్ 85, 86 అనేది ఇంత లాభదాయకమైనటువంటి సెక్షన్ కాబట్టి దీనిని సక్రమైనటువంటి పద్ధతిలోనే ఉపయోగించుకోవాలి కానీ దుర్వ్యాపారంగా దీన్ని యూజ్ చేయకూడదు. కాబట్టి మరి శ్రోతలకు ఎవరైతే మరి ఈ వీడియో చూస్తున్నారో వారందరూ కూడా మరి అవేర్నెస్ కల్పించగలరని కోరుచున్నాను. ఈ బిఎన్ఎస్ సెక్షన్ 85, 86లో ఉదాహరణ తీసుకుంటే ఎక్స్ అనేటువంటి వ్యక్తి మ్యారేజ్ చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని వచ్చినటువంటి భార్యని మరి హింసిస్తున్నాడు. ఏ విధంగా అంటే వరకట్నం తెమ్మని హింసిస్తున్నాడు. లేదా అంటే ఒక్కోసారి పిల్లలు లేనప్పుడు కూడా మరి నీకు పిల్లలు పుట్టట్లేరు కాబట్టి నేను వేరే పెళ్లి చేసుకుంటా, ఆ విధమైనటువంటి హింసలు కూడా ఉంటాయి. అత్తమామల యొక్క హింసలు కొన్ని ఉంటాయి, ఆడపడుచుల హింసలు ఉంటాయి, మరుదుల హింసలు ఉంటాయి, బావల హింసలు ఉంటాయి, తర్వాత తోటి కోడళ్ళ హింసలు ఉంటాయి. ఇలాంటి ఉన్నప్పుడు ఈ సెక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ సెక్షన్ని యూజ్ చేసుకొని మరి వారు న్యాయం పొందొచ్చు. కాబట్టి ఏమైనటువంటి స్నేహితులకు తెలియజేయనిది ఏమనగా ఈ సెక్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అనేది మరి అనేకులకు షేర్ చేసినట్లయితే ఈ వీడియోని వారు కూడా చూసి తెలుసుకుంటారని నా యొక్క ఆశ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.